హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా మే మంత్ 4th వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. రామ్ మోహన్ ఎంకే అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఎంపీఈడిఏ అంటే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీకి డైరెక్టర్గా రామ్ మోహన్ ఎంకే అయితే నియమితులయ్యారు. సమీర్ వి కామత్ టెన్యూర్ యాజ్ డిఆర్డిఓ చైర్మన్ ఎక్స్టెండెడ్ అంటిల్ మే 2026. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క చైర్మన్గా సమీర్ వి కామత్ యొక్క పదవీ కాలాన్ని మే 2026 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో మే 2026 వరకు కూడా డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ అయితే కొనసాగనున్నారు. హిటాచీ ఇండియా అపాయింటెడ్ ద ఎన్ వేణు యాజ్ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్. హిటాచీ ఇండియా తన మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్ వేణును అయితే నియమించింది. కర్ణాటక సోప్ డిటర్జెంట్ లిమిటెడ్ ఏ రెనోవ్డ్ స్టేట్ ఓన్డ్ కంపెనీ హ్యాస్ రోప్డ్ ద యాక్ట్రెస్ తమన్నా భాటియా యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. మనకి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా, ప్రఖ్యాత ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కంపెనీ నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించుకుంది. విక్రమ్ సింగ్ మెహతా బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండిగో. ఇండిగో కొత్త చైర్మన్గా విక్రమ్ సింగ్ మెహతా అయితే నియమితులయ్యారు. అనిల్ కుంబ్లే అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కర్ణాటక ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. కర్ణాటక అటవీ వన్యప్రాణుల శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా అనిల్ కుంబ్లే అయితే నియమితులయ్యారు. యూరేకా ఫోర్బ్స్ లిమిటెడ్ హ్యాస్ చూజన్ ద పాపులర్ యాక్ట్రెస్ శ్రద్ధా కపూర్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. యూరేకా ఫోర్బ్స్ లిమిటెడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ను బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓక్లా ఆన్బోర్డ్స్ ఇండియన్ క్రికెటర్ శుభ్మాన్ గిల్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, ఓక్లా కంపెనీ మనకి స్పెట్స్ రిలేటెడ్గా కంపెనీ ఉంటుంది కదా, ఈ ఓక్లా కంపెనీ భారత క్రికెటర్ శుభ్మాన్ గిల్ను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. నీరజ్ చోప్రా జాయిన్స్ ద ఆడి యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఆడి కంపెనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన నియమించడం అయితే జరిగింది ఆడి ఇండియాకి సంబంధించి. షాహిద్ కపూర్ జాయిన్స్ తాప్సీ పన్ను యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ఇండియా ఫర్ వోగ్ ఐవేర్. ఓకే, వోగ్ ఐవేర్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఆల్రెడీ తాప్సీ పన్ను ఉంది. సో ఆ తాప్సీ పన్నుతో పాటుగా షాహిద్ కపూర్ కూడా మనకి బ్రాండ్ అంబాసిడర్గా అయితే అపాయింట్ అవడం అయితే జరిగింది. ఇద్దరు కూడా మనకి వోగ్ ఐవేర్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అయితే కొనసాగనున్నారు. మే 4th వీక్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. రాజ్ కుమారి బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ మ్యూజిషియన్ టు విన్ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్. అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సంతతి సంగీతకారిణిగా రాజకుమారి అయితే నిలవడం జరిగింది. థాయిలాండ్ ఓపల్ సుజాతా చువాంగ్శ్రీ వాజ్ క్రౌడ్ మిస్ వరల్డ్ 2025 అట్ ద గ్రాండ్ ఫినాలే హెల్డ్ ఇన్ హైదరాబాద్. రీసెంట్గా మనకి మిస్ వరల్డ్ పోటీలు అనేవి తెలంగాణలోని హైదరాబాద్లో అయితే నిర్వహించారు కదా, ఇక్కడ మనకి గ్రాండ్ ఫినాలో థాయిలాండ్కి చెందిన మిస్ వరల్డ్ ఎవరు గెలుచుకున్నారు, ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే థాయిలాండ్కి చెందిన ఓపల్ సుజాతా చువాంగ్శ్రీ అయితే మిస్ వరల్డ్గా అయితే ఎన్నికవడం జరిగింది. సద్గురు, a well-known spiritual leader and founder of Isha Foundation, has received the Global Indian of the Year award from the Canada Indian Foundation. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు కెనడా ఇండియా ఫౌండేషన్ నుండి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. మే 4th వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. క్రిస్టియానో రొనాల్డో బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 800 క్లబ్ గోల్స్. క్రిస్టియానో రొనాల్డో 800 క్లబ్ గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా అయితే నిలిచాడు. అహ్మదాబాద్ విల్ హోస్ట్ ద 2026 ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. 2026 ఏషియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు మనకి అహ్మదాబాద్ నగరం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా ఫినిష్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద మెడల్ టాలీ అట్ ద 2025 ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ సుహల్ జర్మనీ. ఓకే, మనకి సుహల్ జర్మనీలో 2025 ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ జరిగింది. ఈ పథకాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. కనక్ బుద్వార్ విన్స్ ద గోల్డ్ ఇన్ 10-meter ఎయిర్ పిస్టల్ అట్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2025. ఇందాక చెప్పుకున్నాం కదా, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2025లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కనక్ బుద్వార్ స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. మణిపూర్ టాప్స్ ద మెడల్ టాలీ అట్ ఇనాగరల్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025. ఖేలో ఇండియా గేమ్స్ ఉంటాయి కదా, అదేవిధంగా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 ప్రారంభోత్సవాల్లో పథకాల జాబితాలో మణిపూర్లో అగ్రస్థానంలో నిలిచింది.
రీసెంట్గా జరిగిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో టాప్ ప్లేస్లో మెడల్ టాలీలో ఉన్న స్టేట్ ఏది అంటే మణిపూర్. నోవాక్ జోకోవిచ్ క్లించెస్ ద హిస్టారిక్ 100 ATP సింగిల్స్ టైటిల్ ఎట్ జెనీవా ఓపెన్. జెనీవా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్, ఇందులో నోవాక్ జోకోవిచ్ 100వ ATP సింగిల్ టైటిల్ని అయితే కైవసం చేసుకున్నాడు. చైనీస్ బాస్కెట్బాల్ ప్లేయర్ మియావో లీజీ నేమ్డ్ ద అంబాసిడర్ ఫర్ ఫీబా ఉమెన్ ఏషియా కప్ 2025. ఫీబా మహిళా ఏషియా కప్ 2025కు రాయబారిగా చైనా బాస్కెట్బాల్ క్రీడాకారిణి అయిన మియావో లీజీని అయితే ఎంపిక చేశారు. జాయ్ రూట్ బికమ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ 13,000 టెస్ట్ రన్స్ సర్ప్రైజింగ్ జాక్ కాలిస్ అండ్ సచిన్ టెండూల్కర్. జాక్ కాలిస్ మరియు సచిన్ టెండూల్కర్ని అధిగమించి జాయ్ రూట్ ఇంగ్లాండ్ ప్లేయర్ 13,000 టెస్ట్ పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆటగాడి కంటే 13,000 టెస్ట్ పరుగులు ఫాస్టెస్ట్గా కంప్లీట్ చేసిన ప్లేయర్గా జాయ్ రూట్ అయితే నిలిచాడు. ఉమెన్ ఛాంపియన్షిప్ లీగ్ అనేది రీసెంట్గా జరిగింది. దీన్ని మనకి ఆర్సెనల్ టీం గెలుచుకుంటే బార్సిలోనా టీం అయితే రన్నర్గా నిలిచింది. ఫుట్బాల్ టోర్నమెంట్ మహిళా ఛాంపియన్షిప్ 2025 విజేత ఆర్సెనల్ టీం, రన్నర్ బార్సిలోనా. ఇండియా రేసింగ్ డ్రైవర్ కుష్ మైనీ అచీవ్ ద హిస్టారిక్ విక్టరీ బై విన్నింగ్ ద ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ ఎట్ ద మొనాకో గ్రాండ్ ప్రిక్స్. మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని కుష్ మైనీ గెలుచుకోలేదు. మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ని గెలుచుకోవడం మాత్రమే జరిగింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ను మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో గెలుచుకోవడం ద్వారా భారత రేసింగ్ డ్రైవర్ కుష్ మైనీ చారిత్రాత్మక విజయాన్ని అయితే సాధించాడు. యాక్చువల్గా మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకుంది ఎవరు అంటే లాండో నోరిస్. కంప్లీట్ టోర్నమెంట్ని మనకి గ్రాండ్ ప్రిక్స్ని లాండో నోరిస్ అయితే గెలుచుకున్నాడు. ఈ మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో కేవలం ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ను మాత్రమే కుష్ మైనీ గెలుచుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ ఈజ్ ద ఫస్ట్ బ్యాటర్ టు స్కోర్ 9,000 రన్స్ ఫర్ ఎ సింగిల్ ఫ్రాంచైజ్ ఇన్ T20 క్రికెట్. ఒక సింగిల్ ఫ్రాంచైజీ తరపున, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్సీబీ ఒక ఫ్రాంచైజ్ కదా, అటువంటి ఫ్రాంచైజ్ తరపున 9,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు T20 లీగ్స్లో. సెరీనా విలియమ్స్ టెన్నిస్ ప్లేయర్ హానర్ విత్ ద ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్ 2025. టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ 2025 క్రీడలకు సంబంధించి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. సెరీనా విలియమ్స్ ఏ స్పోర్ట్స్ పర్సన్ అంటే టెన్నిస్ ప్లేయర్. మే 4th వీక్లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. డాక్టర్ సరోజ్ ఘోష్ పైనీర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ మ్యూజియం పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89. భారతదేశ సైన్స్ మ్యూజియంలో మార్గదర్శకుడు సరోజ్ ఘోష్ 89 ఏళ్ల వయసులో చనిపోయారు. వెటర్నరీ లీడర్ సుఖదేవ్ సింగ్ దిన్సా పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89. ప్రముఖ నాయకుడు సుఖదేవ్ సింగ్ దిన్సా గారు కూడా 89 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే వెటర్నరీ తమిళ యాక్టర్ రాజేష్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 75. ప్రముఖ తమిళ నటుడు రాజేష్ కూడా 75 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వాల్మీకి టాపర్ ఏ ఫేమస్ వైల్డ్ లైఫ్ అండ్ టైగర్ కన్జర్వేటిస్ట్ పాసెస్ అవే. ప్రముఖ వన్యప్రాణులు పులుల సంరక్షకుడు వాల్మీకి తాపర్ కూడా చనిపోవడం జరిగింది. మే 4th వీక్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. The Reserve Bank of India has authorized a historic surplus transfer of nearly 2.69 lakh crore to the central government for the financial year 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 2.69 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక మిగులు బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డివిడెంట్ ఏదైతే ఉందో సర్ప్లస్ అమౌంట్ అనేది డివిడెంట్ రూపంలో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2.69 lakh crore అయితే మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆర్బీఐ ఫార్మ్స్ ద న్యూ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ విత్ గవర్నమెంట్ నామినీస్ రీప్లేసెస్ బోర్డ్ ఫర్ రెగ్యులేటరీ అండ్ సూపర్వైజన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. బీపీపీఎస్ అని ఉండేది, చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల నియంత్రణ పర్యవేక్షణ కోసం బోర్డు ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఆర్బీఐ కొత్త చెల్లింపుల నియంత్రణ బోర్డును అయితే ప్రభుత్వ నామినీలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా బీట్స్ జపాన్ నౌ 4th లార్జెస్ట్ ఎకానమీ. నీతి ఆయోగ్ సీఈఓ అయిన సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తున్నారంటే ఇండియా జపాన్ అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెప్పి అయితే నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, చైనా సెకండ్ ప్లేస్, జర్మనీ థర్డ్ ప్లేస్, జపాన్ 4th ప్లేస్లో ఉండేది. జపాన్ అధిగమించి ఇండియా అయితే 4th ప్లేస్కి వచ్చినట్లుగా మనకి నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం గారు అయితే చెప్పడం జరిగింది. గేట్వే సెక్యూర్స్ ద ఆర్బీఐ అప్రూవల్ యాజ్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్. ఆన్లైన్ పేమెంట్ చెల్లింపుదారునిగా గేట్వేకి మనకి సెక్యూరిటీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. మే మంత్లో 4th వీక్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. లెఫ్టినెంట్ కమాండర్స్ దిల్నా కే అండ్ రూపా అలిగిరి స్వామి సక్సెస్ఫుల్లీ నావిగేటెడ్ 25,400 nautical miles over 8 months in voyage around the world in INS తరిణి.
ఐఎన్ఎస్ తరిణిలో ప్రపంచవ్యాప్తంగా 8 నెలల్లో 25,400 నాటికల్ మైళ్ళు విజయవంతంగా ప్రయాణించిన లెఫ్టినెంట్ కమాండర్గా దిల్కే మరియు రూపా అళగిరి స్వామి అయితే నిలవడం జరిగింది. ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ 2025 బిగిన్స్ ఇన్ ఉలన్ బాతార్లో భారత్ మంగోలియా మధ్య సంయుక్త సైనిక విన్యాసమైన నొమాడిక్ ఎలిఫెంట్ అయితే జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మంగోలియా మధ్య అయితే జరుగుతుంది. మే 4th వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. న్యూ బటర్ఫ్లై స్పీసెస్ యుతాలియా మలక్కానా వాజ్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కొత్త సీతాకోకచిలక జాతి అయిన యుతాలియా మలక్కానాను అయితే గుర్తించడం జరిగింది. అస్సాం ఇంట్రడ్యూస్ ద అంకిత, ఇండియా ఫస్ట్ ఏ న్యూస్ యాంకర్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. ఓకే, న్యూస్ యాంకర్స్ అనే వాటిని ఆల్రెడీ ముందే లాంచ్ చేశారు. కాకపోతే ప్రాంతీయ భాషలో అస్సాంలో అంకిత అయితే మనకి మొట్టమొదటి ప్రాంతీయ భాష ఏ న్యూస్ యాంకర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ ద భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BPS ఇన్ న్యూఢిల్లీ డెవలప్డ్ బై ద పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. కేంద్ర భూశాస్త్రాల మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BFSని ప్రారంభించారు. దీనిని పూణేకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO లాంచ్డ్ ద అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఢిల్లీ. అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రాన్ని DRDO ఢిల్లీలో ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ జాయిన్స్ ఇండియా యోటా డేటా సెంటర్ టు బూస్ట్ AI ఇన్నోవేషన్ ఇన్ కంట్రీ. దేశంలో AI ఆవిష్కరణలు పెంచడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశ యొక్క యోటా డేటా సర్వీసెస్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మే 4th వీక్లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. United Kingdom has formally agreed to return the sovereignty of the Chagos archipelago, including the Diego Garcia to Mauritius under the historic bilateral agreement. చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డియాగో గార్సియాతో సహా చాగోస్ ద్వీప సమూహం యొక్క సార్వభౌమత్వాన్ని మారిషస్కు తిరిగి ఇవ్వడానికి యునైటెడ్ కింగ్డమ్ అధికారికంగా అంగీకరించింది. ఈ డెసిషన్ ఇండియా వెల్కమ్ చేయడం అయితే జరిగింది. అల్జీరియా బికమ్ ద న్యూ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో అల్జీరియా కొత్త సభ్యదేశంగా జాయిన్ అయింది. సౌదీ అరేబియా లాంచ్డ్ ద టూరైజ్ ప్లాట్ఫామ్ టు ఫోర్జ్ గ్లోబల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం. ప్రపంచ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఏర్పరచడానికి మరియు పర్యాటక భవిష్యత్తును రూపొందించడానికి సౌదీ అరేబియా టూరిజం ప్లాట్ఫామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, టూ రైజ్ ప్లాట్ఫామ్, టూరిజం కాదు ఎగ్జాక్ట్గా టూ రైజ్. ఓకే, తెలుగులో చూసుకోండి, టూ రైజ్ ప్లాట్ఫామ్. ఇన్ ఏ కొలాబరేటివ్ మూవ్ టు ఎలిమినేట్ కాలా అజార్ 6 ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్ చాన్, జిబూతి, ఇథియోపియా, సోమాలియా, సౌత్ సూడాన్ అండ్ సూడాన్ సైన్డ్ ఏ జాయింట్ అగ్రిమెంట్ డ్యూరింగ్ ద WHO AU సైడ్ ఈవెంట్ ఎట్ ద 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవా. ఈ కాలా ఆజర్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డెడ్లీ డిసీజ్ అనమాట. దీన్ని నిర్మూలించడానికి సహకార చర్యలో భాగంగా 6 తూర్పు ఆఫ్రికా దేశాలైన చాడ్, డిజ్బౌతి, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సూడాన్ దేశాలు జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో WHO AU సైడ్ ఈవెంట్లో సందర్భంగా ఉమ్మడి ఒప్పందంపైన అయితే సంతకం చేయడం అయితే జరిగింది. Saudi Arabia and Kuwait have jointly uncovered a new source of crude oil in the North Wara Burgan field of the neutral zone. సౌదీ అరేబియా, కువైట్ దేశాలు సంయుక్తంగా తటస్థ మండలంలో ఉత్తర వారా బార్గన్ క్షేత్రంలో ముడి చమురు యొక్క కొత్త మూలాన్ని అయితే కనుగొన్నారు. కమిరేతా షెర్పా, ఏ నేపాలీ షెర్పా గైడ్ హ్యాస్ రీచ్డ్ ద సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ రికార్డ్ బ్రేకింగ్ 31st టైం. నేపాలీ షెర్పా గైడ్ అయిన కమిరిటా షెర్పా రికార్డు స్థాయిలో 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అయితే అధిరోహించడం జరిగింది. మే మంత్ 4th వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. Prime Minister Narendra Modi inaugurated the 103 redevelopment railway stations across the 18 states on May 22, 2025 under the Amrit Bharat Station scheme. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 18 రాష్ట్రాల్లో 103 పునరాభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 22న ప్రారంభించారు. గుజరాత్ హ్యాస్ రికార్డెడ్ ద రిమార్కబుల్ 33% ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏషియాటిక్ లైన్ పాపులేషన్ ఓవర్ 5 years. గుజరాత్లో 5 సంవత్సరాలలో ఏషియా సింహాల జనాభాలో 32% పెరుగుదల అయితే నమోదైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రిసైడెడ్ ఓవర్ ద 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆన్ May 24, 2025 న్యూఢిల్లీ భారత మండపం. మే 24, 2025న న్యూఢిల్లీలోని భరత మండపంలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అధ్యక్షత వహించారో. పీఎం మోడీ రిలీజ్ ద కమరేటివ్ కాయిన్ ఆన్ 50 years ఆఫ్ సిక్కిం స్టేట్హుడ్. సిక్కిం రాష్ట్ర ఏర్పాటుకు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు స్మారక నాణాన్ని అయితే విడుదల చేశారు. మే 4th వీక్లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. మే 2nd వీక్లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ 14 ఖరీఫ్ క్రాప్స్ ఫర్ మార్కెటింగ్ సీజన్ 2025-26. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కింద మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపుదలకైతే ఆమోదం తెలపడం జరిగింది. మే 4th వీక్లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. మే 22nd ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న జరుపుకుంటాం. 22 మేన రాజా రామ్మోహన్ రావు జయంతిని కూడా మనకి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 23 మేన వరల్డ్ టోర్టైల్ డే, ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని మే 23న అయితే జరుపుకుంటాం. మే 23న ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఆబ్స్ట్రిక్ ఫిస్టులా, అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టులా అంతం యొక్క దినోత్సవాన్ని మే 23న అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హెర్ హెల్త్, హెర్ రైట్, షేపింగ్ ఏ ఫ్యూచర్ వితౌట్ ఫిస్టులా. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ 25th మే యాజ్ వరల్డ్ ఫుట్బాల్ డే. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 25న ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. 25 మేన వరల్డ్ థైరాయిడ్ డే, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి థైరాయిడ్ డిసీజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 25 నుండి 31 మే దాకా ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ నాన్ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీస్. మే 25 నుండి 31 దాకా స్వయం పాలన లేని ప్రాంతాల ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ వారోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 28 మేన మెనిస్ట్రియల్ హైజీన్ డే, ఋతు పరిశుభ్రత దినోత్సవాన్ని మే 28న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి టుగెదర్ ఫర్ ఏ పీరియడ్ ఫ్రెండ్లీ వరల్డ్. 29th మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్, అంతర్జాతీయ యుఎన్ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని మే 29న జరుపుకుంటాం. థీమ్ ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ కీపింగ్. 29 మేన ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే, అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని కూడా మే 29న జరుపుకుంటాం. 30 మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద పొటాటో, అంతర్జాతీయ బంగాళాదుంపల దినోత్సవాన్ని మే 30న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ షేపింగ్ హిస్టరీ, ఫీడింగ్ ద ఫ్యూచర్. 30 మేన గోవా స్టేట్హుడ్ డే, ఇందాక చెప్పుకున్నాం కదా, గోవా రాష్ట్ర దినోత్సవాన్ని కూడా మే 30న అయితే జరుపుకుంటాము. ఇది మే 4వ వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు 1 వీక్ డిలే అయితే కరెంట్ అఫైర్స్ అవుతుంది, ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ని రాగా కాకుండా దాన్ని డివైడ్ చేసి టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మే 4th వీక్ అనేది జూన్ 1st వీక్లో అయితే వస్తుంది. జూన్ 1st వీక్ వీడియో జూన్ 2nd వీక్లో, జూన్ 2nd వీక్ వీడియో జూన్ 3rd వీక్లో, జూన్ 4th వీక్ వీడియో జూలై 1st వీక్లో, ఈ విధంగా వస్తుంది. వీడియో అప్లోడ్ చేసిన 2-3 డేస్ తర్వాత పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే గమనించండి. మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, హూయిస్కు కానీ, స్టాటిక్ జీకే కానీ, 50కి పైగా టాపిక్స్, లేదా లాస్ట్ 12 months, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అన్ని వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్, జిరాక్స్ చేసుకునే ఫార్మేట్లోనే పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, వాటిలో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.